హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మజ్జిగ చారు ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది 10 మినిట్స్లో అయిపోతుంది. ఎండలు ఉన్నాయి కదండి, సో ఇది హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు పోపు దినుసులు తీసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి 2, ఎండుమిర్చి 2, జీలకర్ర, ఉల్లిపాయ, చిన్న సైజు ఉల్లిపాయ 1, కరివేపాకు, వెల్లుల్లిపాయ, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు. నేను 1/2 లీటర్ పెరుగు తీసుకున్నానండి. నేను మిక్సీ పట్టించాను. మీరు కవ్వంతో కూడా చిలుక్కోవచ్చు. ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మరిగించాలండి. పచ్చిశనగపప్పు, వెల్లుల్లిపాయలు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. 1 స్పూన్ పసుపు, ఉప్పు తగినంత. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఈ సమ్మర్కి కడుపులో చల్లగా ఉండి నోటికి కమ్మగా ఉండే మజ్జిగ చారండి. చాలా రుచిగా ఉంటుందండి. సమ్మర్లో హాయిగా అనిపిస్తుంది మజ్జిగ చారు తింటే. సరేక మజ్జిగలో వేసుకోవాలండి, లేకపోతే పెరుగు విరిగిపోద్ది. ఇప్పుడు పోపు వేసేసుకోవాలండి మజ్జిగలో. నేనైతే మిక్సీ పట్టించానండి మజ్జిగని. మొత్తం పోపు అంతా వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. పసుపు అప్పుడు బాగా మిక్స్ అవుతుంది అన్నమాట. గరిటె పట్టుకొని బాగా కలపాలి. అప్పుడు మనకి బాగా పసుపు కలర్ బాగా వస్తుందండి. సమ్మర్ స్పెషల్ మజ్జిగ చారు రెడీ అయిపోయిందండి. ఇది సమ్మర్లో తింటే ఒంటికి వేడి చేయదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.